రేపు ఆగస్టు 6వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర అధినేత్రి శ్రీ కవితమ్మ గారి నేతృత్వంలో సామాజిక న్యాయం తెలంగాణ సామాజిక న్యాయం విషయంలో ప్రత్యేకంగా సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78-79 ఏళ్ళు అవుతా ఉన్నది। 76 సంవత్సరాల క్రిందట జనవరి 26 1950న రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సామాజిక న్యాయానికి సంబంధించి ప్రధానంగా ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 15 కుల మత లింగ జాతి వివక్షత నిషేధిస్తుంది, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగులలో సమాన అవకాశాలు కల్పించాలి, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా ఇది రద్దు చేస్తుంది, ఆర్టికల్ 21 ఆర్టికల్ ప్రతి పౌరుడికి జీవించే హక్కును ఇస్తుంది, ఆర్టికల్ 23 మరియు 24 పీడింపబడకుండా మరియు బాల కార్మికుల విధానాన్ని నిషేధిస్తుంది, ఆర్టికల్ 38 ప్రజల శ్రేయస్సు కోసం సామాజిక క్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది। ఇట్లా ముఖ్యంగా దాదాపుగా ఒక 10 ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నాయి। ముఖ్యంగా 76 ఏళ్ల క్రితం మరి ఈ రోజు రాజ్యాంగం ఏదైతే మనం చేసుకున్నామో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించడానికి మరి ఈ సమాజంలో ఈ దేశంలో అందరూ సమానంగా స్వేచ్ఛగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాలలో అందరూ సరిసమానంగా కులమత వర్గ లింగ భేద లేకుండా జీవించాలన్నదే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం। కానీ అనేక కేంద్రాలలో కానీ రాష్ట్రాలలో కానీ అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ కూడా ఇక్కడ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ముఖ్యంగా గిరిజనులకు కానీ ఇక్కడ సరిసమానంగా ఎక్కడ కూడా చూడబడలేదు। నేటికి కుల వివక్షత ఉంది, నేటికి అనేక రకాల రాజకీయ వివక్షత ఉంది, అనేక వివక్షతలు ఉన్నాయి। కానీ పేదవాడు ఈరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నాడు, ఈరోజు రాజకీయ నాయకుల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు డబ్బున్న పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు। ముఖ్యంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఒకడేమో 1000 కోట్లు ఎదుగుతున్నాడు, ఒకడేమో తినడానికి తిండి లేదు, ఒకడేమో 1000 ఎకరాలు సంపాదిస్తున్నాడు, ఇంకొకరిని గుంట భూమి లేదు। కానీ ముఖ్యంగా పరిపాలించేటటువంటి ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ కేవలం కులాలకు ఆధారంగా మతాలకు ఆధారంగా తర్వాత ఇట్లా వివక్షతకు మరి చూపించుకుంటూ ఈరోజు పరిపాలన చేయడం జరుగుతూ ఉంది। అందుకని ఈరోజు కవితమ్మ గారు చాలా మంది వారిపైన ఆరోపణ చేస్తూ ఉన్నారు, గతంలో వారు బీఆర్ఎస్ లో ఉండేనని చెప్పేసి। కానీ భారతదేశంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా సొంత కుటుంబానికి వ్యతిరేకంగా సొంత అన్నా కాన్స్టిట్యూన్సీ లో కూడా అనేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టినటువంటి చరిత్ర వాళ్ళది। కాబట్టి కవితమ్మ గారు వారు బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ వైఫల్యాలను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి అసమానత గురించి మాట్లాడడానికే ఈ సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి హైదరాబాద్ పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తల నాయకులతో పాటు రాష్ట్రం మొత్తంలో ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రేపు సరూర్ నగర్ ఏదైతే ఈ ఇండోర్ గ్రౌండ్ లో ఏదైతే ప్రోగ్రాం పెడతా ఉన్నారో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆ సంకల్ప సభకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ముఖ్యంగా నేను ఈరోజు ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు ఒక తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ నినాదం చేసినటువంటి నా మీద అనేక జెండాలు మోసిన అనేక పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఇప్పటికి ఒక చిన్న పోస్టు అన్నటువంటి పరిస్థితి। ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యమకారులకు వివక్ష జరుగుతూ ఉన్నది, అన్ని కులాల వారి వివక్ష జరుగుతున్నది, ప్రత్యేకంగా బీసీలకు రాజకీయంగా అనుగదొక్కే భయంకరమైనటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది। బీసీలకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా ఎదగకుండా
బీసీలను ప్రత్యేకంగా ఈరోజు అణగదొక్కేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా స్వచ్ఛమైన ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా నేను పోరాటం చేసింది, నేను కొట్లాడింది, నేను అనేకమైనటువంటి పోరాటాలలో పాల్గొన్నది. ఈ రోజు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నేను కొట్లాడినా. కాబట్టి ఇక్కడ కంటోన్మెంట్ సికింద్రాబాద్ లో కూడా నేను బై ఎలక్షన్ లో నేను పోటీ చేసిన మీడియా మిత్రులకు అందరూ కూడా తెలుసు. కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ముఖ్యంగా కొత్త వేదికలకు మరి తప్పకుండా అవకాశం ఇవ్వండి, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మహిళల మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, అన్ని కులాల మహిళల మీద. కాబట్టి మహిళలు వంటింటి కుందేల్లాగా ఇంటికే పరిమితం కావాలా, కిచెన్లకే పరిమితం కావాలా, చదువుకోకూడదు, వాళ్ళందరూ కూడా ఒక భార్య అంటే ఒక బానిసలాగా ఉండాలి అనేటటువంటి పద్ధతిలో ఈ దేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక మహిళా నాయకత్వం, ఒక స్వచ్ఛమైనటువంటి మహిళా నాయకత్వం. ఈరోజు ముఖ్యమంత్రి గారి బిడ్డ కవితమ్మ గారు ఒక మహిళగా వారు ఈరోజు బయటకు వచ్చి అన్ని వర్గాల గురించి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మొన్ననే నేరెళ్ల ఘటన పైన వారు పోరాటం చేసిండ్రు. రైతుల విషయంలో సెక్రటరీ దగ్గర పోరాటం చేసిండ్రు. గతంలో ప్రాజెక్టుల విషయం మీద కొట్లాడిండ్రు, గతంలో విద్యార్థుల విషయంలో కొట్లాడిండ్రు, నిన్న ఉద్యమకారుల విషయంలో కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా మరి ప్రజల యొక్క సమస్యలు ఏజెండంగా వాళ్ళు కొట్లాడుతున్నారు. కాబట్టి ఇది కూడా అన్ని పార్టీలు, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈరోజు ఆర్టికల్ ఏదైతే 10 ఆర్టికల్కి సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం గురించి ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాలు పాటించాలి. ఆ పరిధిలో వాళ్ళని గౌరవించుకొని అన్ని రంగాలలో అందరూ అభివృద్ధి చెందే విధంగా, సంక్షేమ అభివృద్ధి పథకాలు వాళ్ళకు వర్తించే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి వారు పోరాటం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, 2 చేతులు జోడించి దయచేసి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బీసీలు, అత్యధిక సంఖ్యలో మైనారిటీలు దయచేసి మీరు అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను ఒక్కటి మాత్రమే చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో ఎవడైతే పుట్టలేదో వాడు హిందూ కాదు. ఎవడైతే భారతదేశంలో పుట్టిండో వాడు ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, ఇసాయి కావచ్చు, ఏ కులమన్నా కావచ్చు, ఏ మతమన్నా కావచ్చు అది. కానీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ఇక్కడ ఈ హిందువే. కాబట్టి ఈ రోజు హిందువుల మీదే ఇంకొక వర్గము వాళ్ళు హిందూ వ్యతిరేకులు అని చెప్పేసి దాడి చేయడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేను మాదిగ జాతిలో పుట్టిన వ్యక్తి, నేను హిందువులు కాదా? మా తాతయ్య పుట్టిండో, మా ముత్తాతయ్య పుట్టిండో, వాళ్ళ ముత్తాతయ్య పుట్టిండో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ రోజు బడుగు బలహీన వర్గాలు, ఈవెన్ మైనార్టీలందరూ కూడా ఇక్కడ హిందువులే. కాబట్టి అందరినీ గౌరవించుకోవాలి, అందరికీ సమన్వయం చేయాలి. మనమందరం కలిసి ఉన్న నాడే మన భారతదేశం గొప్పగా ఎదుగుతుంది. ఇంకో దేశం కోసం మనం వాళ్ళ మీద కూడా కొట్లాడే అవకాశం ఉంటుంది. ఇక మనమే చిరిగిపోయిన ఇస్తర్లాగులా కొట్లాడుకుంటే ఇంకోటి వచ్చి మన మీద దాడి చేసినట్టు అవుతుంది. కాబట్టి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మనం అందరం కూడా హిందువులమే. మనం అందరికీ సమన్వయం జరగాలన్నదే తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉద్దేశము, కవితక్క గారి ఉద్దేశము. కాబట్టి దయచేసి మహిళా నాయకత్వము శ్రీమతి కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరచండి. టీఆర్ఎస్ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టబోయే ఏదైతే సామాజిక న్యాయం సంకల్ప సభ ఏదైతే పెడతా ఉన్నారో దాంట్లో మేధావులు, ప్రొఫెసర్లు, పెద్దలందరూ పాల్గొంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మీకు అందరు కూడా సవినంగా స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ.